యోగం, నవ్వించటం భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఈ యోగం భోగం రోగం కాకుండా నాకున్న వింత వీక్నెస్ తో ఇంత గ్యాప్ లేకుండా అంత కామెడీ చేయడానికి నేను రెడీ అంటున్నాడు మన రాఘవ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ యాంటీ. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. బాబు గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. ఏ చిన్న జోక్ వేసినా బాగా నవ్వడం బాబు గారికి వీక్నెస్, గ్లామరస్ గా నవ్వడం మీకు వీక్నెస్. జోక్ అర్థం కాకపోయినా నవ్వడం అనసూయ గారికి వీక్నెస్. ఎందుకు రాఘవ్ గారు అలా అంటారు? అది రేష్మి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీ అందరి వీక్నెస్ ఈ జబర్దస్త్ కి మహా స్ట్రాంగ్నెస్. అలాగే నాకు కూడా చిన్న వీక్నెస్ ఉంది సార్. అన్నట్టు ఈ రోజు నా పెళ్లి, మీరంతా రావాలి. అదేంటి రావాలి అని చెప్పొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ప్రాస కోసం నా ప్రయాస. అన్నట్టు నా పెళ్లి జరుగుతుంది కూకట్పల్లి. అక్కడ భోజనంలో అందరికి కిళ్ళి, మీరంతా నోట్లో వేసుకుని నవలల్లి. అమ్మాయిది కొంపల్లి, మేము ఉండేది లింగంపల్లి. ఆపరా నీ లొల్లి. వాడికి శుభలేఖ ఇవ్వలేదని కుళ్ళి. కొంపదేశం వీళ్ళు ఆవిడ పేరు రవళ్ళియా? అయ్యా మాదేమో మారేడు పల్లి. తొందరగా మీరు వచ్చి కూర్చుంటే మొదలెడదాం పెళ్లి. ఓకే రావల్లి లింగం పిల్లలు పెళ్లిదినా? లింగంపల్లి పెళ్లి ఇక్కడే గానీ అలా పిలవద్దమ్మా. మరి ఇక్కడ పెళ్లి కొడుకు ఎవడో తెలుసా? ఎవరు? రాకెట్ రాఘవ. రాకెట్ రాగం అంటే నువ్వా? నేను ఏదో నాసా రాకెట్ అంత ఉంటాను, నువ్వేంటో దీపావళి రాకెట్ అంత ఉంటున్నావు. సరే ఎన్నాకెందుకు నా పేమెంట్ ఇస్తే మేము మొదలెడతాం. వచ్చేసే కబలి పేమెంట్ వచ్చావుగా వాయించు. రాకెట్ రాఘవ పెళ్లికి వాయించానని చెప్పుకో, పైన 10 బేరాలు వస్తాయి. సరే ఏదో తగలండి. ఆయన అమ్మ వచ్చి కూర్చోవాలి, మీరు వాయించాలి. ఆపండి. ఏమిటి నాయన ఏదో పంచలోకి పల్లి దూరినట్టు ఏమిటా గెంతుతున్నావు? పంతులు గారు బల్లి లేదు పిల్లి లేదు. ఇందాక నాకు వీక్నెస్ ఉంది, ఈ వీక్ లో చెప్తానని చెప్పాను కదా. ఇదే నాకు వీక్నెస్. మ్యూజిక్ అంటే వీక్నెస్. సౌండ్ వినబడితే ఆగలేను, ఆటోమేటిక్ గా ఊగేస్తుంటాను. వీక్నెస్ ఉన్నాడు బ్యాండ్ ఎందుకు పెట్టుకున్నావయ్యా? ఆకు లేకుండా కిళ్ళి, బ్యాండ్ లేకుండా పెళ్లి బాగోదు. మీకు దండం పెడతాండ్రా నాయన, ఎప్పుడు పడితే అప్పుడు వాయించగలరా? శబ్దం వినపడగానే కీలు గుర్రం పరిగెట్టినట్టు పరిగెడతాం. కూర్చో. పంతులు గారు ఆ జీలకర్ర బెల్లం ఏదో పెట్టించండి. కూర్చోండి. జీలకర్ర బెల్లం తీసుకొని నెత్తిపై పెట్టండి అయ్యా. ఏమిటది? పెళ్లికి వచ్చానా జాతరకు వచ్చానా ఏమిటది? ఏమండి ఇప్పుడు కానీ పేమెంట్ ఇస్తారా? ఇస్తాండ్రా నాయన. పెళ్లి అయ్యాక లాస్ట్ లో ఇచ్చేస్తాను. సరే అయితే చూద్దాం. అలాంటి వాడిని దీనికి ఇచ్చి దీనికి కొంచుకొస్తారా? అత్తగారు ఇలా రండి చెప్పు. అత్తగారు ఇదేం పెద్ద జబ్బు కాదండి, ఒక చిన్న వీక్నెస్ అన్నమాట. చిన్న వీక్నెస్. ఏంటి జబ్బు? డాక్టర్ కి చూపించుకోవచ్చు కదా. డాక్టర్ గారు చూపించాను. డాక్టర్ గారు ఏమన్నారంటే ఇలా ఉందని చెప్పారు అన్నమాట. ఇంక లైఫ్ లో తగ్గదా? తగ్గుతుంది కానీ అడ్జస్ట్ అయిపోవాలని చెప్పారు. ఎలా? ఇలాగే అత్తగారు. ఏమనుకోకండి అత్తగారు, నా మనసులో ఏమీ లేదు అత్తగారు, మీరు నమ్మండి. ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకండి రా బాబు. బాబు బాబు దండలు మార్చుకోండి. ఆపండి రా బాబు, పెళ్లి చేసుకుంటున్నాను. పేమెంట్ ఇప్పుడు కానీ ఇస్తావు లేదా? ఇస్తాను, పెళ్లి అవనే.
బాబు పెళ్లి అయిపోయింది ఇంకా. థ్యాంక్స్ పంతులు గారు. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళండి. రాకేష్ రావు గారు పేమెంట్. పెళ్లి అయిపోయాక ఇంకా పేమెంట్ అంటే బాబు అదేంటి? డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు మీకెందుకు? వెళ్ళి 10 పెళ్లిలు వాయించుకొని మన పేరు చెప్పండి పనికొస్తుంది. నువ్వు ఎప్పుడైనా దొరకపోవరా అప్పుడు చెప్తాను సంభావన. ఆన్లైన్ లో ఇంటికి పంపిస్తాను. ఆశీర్వాదం కూడా ఆన్లైన్ లో పంపిస్తాను ఆయన. మొత్తానికి ఎలా అయితేనే మొదటి రాత్రి దాకా వచ్చాం. పద చెల్లరైపోదాం. రాకెట్ రావు గారు రిలీజేనా? ఇదన్నా కానీ లోపల ఉండడం లేదు ఎలాగా? నేను ఒత్తిడికి రాకెట్ బయటకు వస్తా చూడు. ఆపండి రా బాబు, అర్ధరాత్రి అపరాత్రి లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా మీదకి వచ్చి కొడతారా మీరు? నువ్వు మా పొట్టలో మాట్లాడేటి. అయితే ఇప్పుడు ఏంటంటారు? డబ్బులు ఇట్లా ఆకాశంలో వెళ్ళిపోతుంది. ఎక్కడ? అన్నా అన్నా లోపలికి వెళ్ళిపోయాను మనం ఆస్కా కొట్టి. ఏం కంగారు పలకు. ఆ ఎలకని ఏ బొక్కల నుంచి లోపల నాకు తెలుసు. డబ్బులు అమ్మ నేనే అసలు కూర్చుని డబ్బులు కావాలి కదా, ఇస్తాను. ఇప్పుడే ఇస్తాను. ఏం లేదు అక్కడ. అనుసూయ గారు ఉన్నారు ఇక్కడ. అన్నా వీడు మళ్ళీ వెళ్ళిపోయాడన్నా. ఏం కంగారు పడి వస్తాడు. ఏంట్రా ఊరు దాటేద్దాం అనుకుంటే పెట్టేట్టుకొచ్చావు? అంటే వెనక గుమ్మల నుంచి వెళ్ళిపోతున్నా, మీరు డబ్బులు కొట్టేయండి. అబ్బా ఇంకా నేను ఏ సావంత కొరకు వెళ్ళా కొట్టలేదు. అక్కడి నుంచి రాలేని మధ్యలో చచ్చిపోతాను. లబ్బాలు కొట్టరా. ఉన్నాడు సౌండ్ వస్తుంది. ఉన్నాడు ఉన్నాడు. బాబు ఆపండి, మీకు దండం పెడతాను. మీ డబ్బులు ఎంతో చెప్పండి, నేనే ఇచ్చేస్తాను. 30,000. ఒక్క నిమిషం పట్రా. ఇదిగో తీసుకొని వెళ్ళండి. రే డబ్బులు ఇచ్చేసారా? కొట్టండి. మీ పరిస్థితి అర్థమైంది నాకు. రోజా గారు మీరు ఎలా ఉన్నారు? రోజా గారు కామ్ గా. నిజంగా ఇలాంటి డాన్స్ రాఘవ చేస్తారనుకోలేదు. ఫుల్ మాస్ కదా ఇది. చేస్తే చేస్తే మొత్తం ఇలాగే. పెళ్లి కూతురు మీద కాల్ తీసుకుని ఆ డెడ్ బాడీ డాన్స్ అంతా కూడా ఫుల్ లెంత్ డాన్స్ చేస్తున్నారు. అసలు ఎక్కడ టైర్డ్ అవ్వకుండా. గ్రేట్ అండి. మీ వీక్నెస్ బాగుంది. ఎంటర్టైనింగ్ గా ఉంది. బాబు గారు బాగుంది రాఘవ, చాలా ఎలియరస్ చేసావు. వెరీ గుడ్.